చంద్రబాబు గారికి ఇటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంటే ఆహ్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమి తిన పైన ఆధారపడి ఉంది గదా! చంద్రబాబు నాయుడు గారి పైన. ఇటువంటి ఈ స్థితిలో ఆయన డిమాండ్ జేయొచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ జేయొచ్చు. పోలవరం డిమాండ్ జేయొచ్చు అని జెప్పేసి షర్మిల గారు చెప్పడం జూసాం. కొందరు ఇండియా కూటమి వాళ్ళు కూడా నువ్వు డిమాండ్ చేయొచ్చు, నువ్వు అడుగు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం జూసాం. సోషల్ మీడియాలో కూడా ఇది ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డిమాండ్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటారా? ఇప్పుడు అవి రాజకీయంగా మాట్లాడే మాటలు. హ్మ్. పోలవరం వచ్చేసరికి పోలవరం విషయం వచ్చేసరికి అది నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసినారు. ఓకే. విభజన చట్టంలోనే ఇంక్లూడ్ చేసినారు. హ్మ్. కాబట్టి దానికి నేషనల్ ప్రాజెక్ట్ అంటే దానికి ఆర్థిక సహాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. హ్మ్. పూర్తి ఎంత ఖర్చు అవుతుందో అంత కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తామని అప్పుడు తెలుగుదేశం హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినారు, రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చినారు. హ్మ్. అంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి పని ఎగ్జిక్యూట్ చేసినాక ఇంత అయింది బిల్లు అని వాళ్ళకు మాకు గ్రాంట్ ఇంత ఇవ్వండి అని పెడితే గ్రాంట్ రిలీజ్ చేయాలి. ఓకే. ఒకవేళ వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే గ్రాంట్ రిలీజ్ చేయడంలో ఏదో కిరికిరాలు చేస్తారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం కాబట్టి హ్మ్. వీళ్ళు పనులు చేసి బిల్లులు పెట్టినప్పుడు గ్రాంట్ రిలీజ్ చేస్తారు. హ్మ్. అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. అది అయితే మేలే జరుగుతుంది హ్మ్. ఒక రకంగా. ఇంకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఓకే. ఇది ఆ దినం విభజన సమయంలో హ్మ్. ఆహ్, ఇక్కడ లోక్సభలో వచ్చేసరికి సుష్మా స్వరాజ్ గారు మరి వాళ్ళ పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకునేదో, ఆమె కొద్దీ ఆమె నిర్ణయం తీసుకునేదో, హ్మ్. నేను బిల్లుకు సపోర్ట్ చేస్తానని మద్దతు పలికేసింది. ఓకే. విభజన చట్టానికి. హ్మ్. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ హ్మ్. చేసింది, చేయించింది కూడా. ఆడ బిల్ పాస్ అయిపోయింది. ఓకే. రాజ్యసభకు వచ్చేసరికి అది కొంచెం డిబేట్ అయినట్టుంది. హ్మ్. ఎవరిని అడిగి చెప్పినారు, ఏమని చెప్పినారని డిబేట్ కావడము. మళ్ళీ ఇక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో డివిజన్ చేయటం అనేది అంత ఇష్టం లేని సమస్య. హ్మ్. అందుకని ఏమి లేకుండా మద్దతు ప్రకటించితే బీజేపీకి కూడా చెడ్డ పేరు వస్తుందనే పేరుతో ఒక ఏదైనా షరతు పెట్టి చేయాలా అనే ధోరణితో ఆయన ఆల్ ఆఫ్ సడన్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేము మద్దతు పలుకుతామన్నారు. ఓకే. సరే అప్పటికప్పుడు ముందైతే లేదు కాబట్టి అది ఆ హౌస్లో జరిగిన సమస్య కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా హ్మ్. మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని ఓరల్గా చెప్పినారు. ఓకే. బిల్లులో అయితే లేదు. హ్మ్. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది సమస్య చర్చించి తీసుకునే నిర్ణయం కాదు, బిల్లులో పెట్టిన నిర్ణయం కాదు. ఏదో ఓరల్గా చెప్పినారు, అప్పుడు బిల్లుకు మద్దతు ఇచ్చినారు, అది అయిపోయింది, పోయింది. హ్మ్. ఇప్పుడు ఏం రానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తీసేస్తున్నారు. హ్మ్. అవి ఏమి రానంటే ఇతర దేశాలు ఉన్నాయి కదా, వాటి బార్డర్లో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు అవన్నీ. ఎంత చిన్న రాష్ట్రాలు అంటే వాళ్ళకు ఒక 100 కోట్లు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఇచ్చినా సంతోషపడేది. ఒక్క కాశ్మీర్ తప్పనిచ్చి మిగతావన్నీ చాలా చిన్న చిన్న రాష్ట్రాలు. ఒక 100 కోట్లు, 200 కోట్లు ఇస్తే హ్మ్. అబ్బా! మాకు పెద్ద ఆర్థిక సహాయం అందింది అని ఉత్సాహపడే రకమైన స్టేట్లు. హ్మ్. అందువల్ల వాళ్ళకు 100, 200 కోట్లు అంటే ఇబ్బంది లేకుండా నైబరింగ్ దేశాలకు ఉండాలి కాబట్టి వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఇండియాకు అనుకూలంగా ఉండాలని ఇచ్చినారు. అవి ఇప్పుడు అయిపోయినట్టు తీసేస్తా వస్తున్నారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయటం లేదు. కొత్తవి తీసుకోవటం లేదు. ఇది మన రాష్ట్రం వచ్చేసరికి ఇతర దేశాలు ఏవీ లేవు చుట్టూరు. హ్మ్. అన్ని ఇతర రాష్ట్రాలే ఉన్నాయి. ఓకే. దీనికి ఎట్లా అమలు చేస్తారు? గైడ్‌లైన్స్ కూడా లేవు. అది ఏదో ఆయన అడగడము, ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. ఇక్కడికొచ్చినాక చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగు. ఎందుకు అడగలేదు? మీ ఎంపీలు ఉన్నారు కదా, నిద్రపోతున్నారు కదా అని ఈయనంటాడు. అవును. వీళ్ళు ఎంపీలు వాళ్ళకు మద్దతు పలికేటప్పుడు మీరెందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడగలేదని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే మాటలే కానీ అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ ఓకే. దినమే చెప్పినాం మేమైతే. ఇది వచ్చేది లేదు, సచ్చేది లేదు, పొద్దుపోని వ్యవహారంలో. మీరేదో మద్దతు ఇచ్చేదానికోసం అడిగినారులే అని చెప్పినాం. ఓకే. ఓపెన్‌గానే చెప్పినాం. అది హ్మ్. పార్లమెంట్ అయితే. మీరు మద్దతు ఇచ్చేదానికోసం ఇదేదో ఒకటి పెట్టుకొని అడ్డం పెట్టుకొని స్పెషల్ కేటగిరీ ఇది అయ్యేది కాదు, పోయేది కాదు పో అని ఆ దినమే చెప్పినాం. అదే జరుగుతుంది ఇప్పటికి కూడా. అవును సార్.
ఏముండేది దాంట్లో ఎంతసేపు మాట్లాడినా అంతే ఉంటుంది. కాకపోతే ఈయన మద్దతు ఇస్తున్నాడు కాబట్టి, అందులో ఈయన మద్దతు క్రూషియల్ కాబట్టి ఈ రాష్ట్రానికి కొన్ని అవసరమైనవి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎటువంటివంటే ట్యాక్స్ డెవాల్యూషన్ వచ్చేసరికి అన్ని రాష్ట్రాల నుంచి పన్ను పోతుంది కదా. జిఎస్టీ అని, సెంట్రల్ జిఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల నుంచి పోతుంది. కస్టమ్ డ్యూటీ అనేది అన్ని రాష్ట్రాల నుంచి పోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రాష్ట్రాల నుంచి పోతుంది. అన్ని రాష్ట్రాల నుంచి చేకూరిన ఆదాయంలో 40% పక్కకు తీస్తున్నారు. అంతకుముందు 36 ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అది బీజేపీ అధికారంలోకి వచ్చినాక 40% చేస్తున్నారు. ఆ 40% నిధులు పక్కకు తీసి రాష్ట్రాలకు పంచుతుంది ఫైనాన్స్ కమిషన్. అది ఏమి ఒక ఫార్ములా ఉంది, గాడ్గిల్ ఫార్ములా అని ఉంది. అంటే ఆ ఫార్ములా ప్రకారము ఎవరికి ఎంత శాతం వస్తుంది నిర్ణయించి ఆ శాతం ప్రకారము అలాట్మెంట్ ఇస్తారు. ట్యాక్సుల వల్ల వచ్చిన ఆదాయం నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసేది. ఇంక ఇతరం ఉన్నాయి కొన్ని, ఏంటంటే గ్రాంట్స్ ఇస్తారు, స్కీమ్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్. అటువంటి దాంట్లో కొంత గ్రాంట్స్లో హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏది వారికి అనుకూలమైన రాష్ట్రం అయితే కేంద్ర ప్రభుత్వం కొంచెం లిబరల్గా గ్రాంట్స్ రిలీజ్ చేయొచ్చు. తర్వాత స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రాలకు డబ్బులు ఎక్కువ ఇస్తారు, కొంచెం స్కీములు ఎక్కువ ఇస్తారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు. అటువంటి అయితే చేస్తారు. ఇవి ట్యాక్స్ డెవాల్యూషన్లో చేసేదానికి లేదు. రాజ్యాంగం ప్రకారం అవి ఫైనాన్స్ కమిషన్ చేయాల్సిందే, అవన్నీ ఏం జరగవు. ఇటువంటి అయితే చేయొచ్చు. కాకపోతే కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసుకునేదానికి నేషనల్ హైవేస్ అంటేను ఇటువంటివన్నీ ఏమైనా చేయొచ్చు. సో ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇటువంటి ఘోర పరాభవం నుంచి ఎలా బయటపడతారు, మళ్ళీ ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుంది, పార్టీని ఎలా నిలబెట్టగలరు? అంటే ఇటువైపు టీడీపీ కూటమి మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఖచ్చితంగా ఈయన జైలుకు పంపిస్తారు, ఈయన పార్టీని కృంగదీస్తారని చెప్పేసి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయి సార్. మరి ఇటువంటి పరిస్థితి ఉంటే వీటన్నిటిని ఎలా ఎదుర్కొని నిలబడగలరు? ఎందుకంటే అంతకుముందు ఆయన జైలుకు వెళ్ళినప్పుడు షర్మిల గారి సహకారం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. మరి ఏంటి సార్ ఇప్పుడు జగన్ గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎదుర్కొంటారు వీటన్నిటిని? అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎదుర్కోవాల్సిందే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఉంది తెలంగాణ తీసుకున్నప్పుడు కేసీఆర్ బలమైన నాయకుడు, ఆయన ఏమి చేయలేరు అనుకున్నారు. ప్రజలు తీర్పిచ్చినారు, ప్రభుత్వం దిగిపోయింది. ప్రభుత్వం దిగిపోయినాక ఏవో కేసులన్నీ వచ్చి గొర్రెల పంపిణీ కాడ నుంచి అన్ని సమస్యలు వస్తున్నాయి. గొర్రెల పంపిణీ, ఫోన్ ట్యాపింగు, తర్వాత అన్ని రకాల సమస్యలు, కుంభకోణాలు, బయట మేడిగడ్డ రిజర్వాయర్ది, ఇటువంటివన్నీ రకరకాల సమస్యలన్నీ వస్తున్నాయి. అవన్నీ ఎదుర్కోవాల్సిందే, వాళ్ళ హయాంలో చేసిన తప్పులు కాబట్టి ఎదుర్కోవాల్సిందే. ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆల్రెడీ ఈయన మీద కొన్ని ఇంతకుముందు గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ కూడా ఎంక్వైరీ చేసి కొన్ని కేసులు ఛార్జ్షీట్ వేసి తర్వాత అరెస్ట్ చేసినారు, సంవత్సరంన్నర జైల్లో ఉన్నారు. ఆ కేసులన్నీ ఇప్పుడు విచారణ దశలో ఉన్నాయి కోర్టులో, సిబిఐ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. కాకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, పరిపాలన చేస్తున్నాడు కాబట్టి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. జడ్జీలు కూడా కాదని లేరు కదా, ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఖచ్చితంగా వాయిదాకు రా అని ఇవ్వలేరు కదా, సమయం అడిగితే ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు. అందువల్ల ఆ కేసుల విచారణ అనేది నిదానం అవుతుంది, డిలే అవుతుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి వాయిదాలు వచ్చినప్పుడు రావాల్సిందే, అవి వేగవంతమవుతాయి. వేగవంతమైనప్పుడు వాళ్ళు అక్కసు పెట్టినారు అనేది ఇటువంటివన్నీ వస్తుంటాయి. కాకపోతే ఆ కేసులు ఒకటి ఉన్నాయి. ఇంకా ఈయన ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ స్కామ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయో నాకైతే తెలియదు. ఎందుకంటే ఏ ఒకటి జరిగింటాయి, ఆ జరిగినవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఇసుకది ఇచ్చినారు కాంట్రాక్టు, అదే ఒక సమస్య ఉంది. ఈ లిక్కర్ ఇది, ఎందుకంటే బ్రూవరేజ్ డిస్టిలరీస్ వాళ్ళయే, బ్రూవరేజ్ కార్పొరేషను ప్రభుత్వం చేతిలోనే ఉంది, బ్రాందీ షాపులు వాళ్ళ చేతిలోనే ఉంది. ఇది ఏదో కుంభకోణం జరిగింది అనేది ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అంత సమాచారం ఉంటుంది కదా. తెలియదు ప్రభుత్వానికి వచ్చినాక ఇటువంటివన్నీ విచారణలు ఎదుర్కోవాల్సిందే. ఇవే కాదు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. అయితే విచారణలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిందే. ఈ కేసులు పాత కేసులు అవి చూసుకోవాల్సిందే.
ఇవన్నీ చూసుకోవాల్సిందే, పార్టీని నడుపుకోవాల్సిందే. అంటే క్లిష్టమైన బాధ్యతే. కాకపోతే టన్నుల కొద్ది డబ్బు ఉంది కాబట్టి ఏమన్నా పార్టీని కాపాడుకోగలము. మరి అయితే డబ్బే ఒకటే సేవ్ చేస్తుందని నేను అన్ను. పార్టీని నడుపుకుండేది కొంత శ్రమ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు. శాసనసభలో కూడా కావాల్సినంత స్ట్రెంగ్త్ లేదు. శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసే స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి సమస్యలైతే ఉన్నాయి. పార్టీని కాపాడుకోవడంలో, నాయకులను కాపాడుకోవడంలోనూ కొద్ది సమస్యలైతే ఉన్నాయి. మరి సమస్యలను నెరవేర్చుకున్నప్పుడే పార్టీ నిలబడుతుంది.